హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంటికి గెస్ట్ వచ్చారండి. గెస్ట్తో పాటు మా ఇంట్లో వాళ్ళ కోరికలు కూడా పెరిగిపోయింది. ఎందుకంటే మామూలుగా అయితే ఇంట్లో ఇడ్లీ, దోశ లేకుంటే ఓట్స్ ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు గెస్ట్స్ వచ్చారు కదా, గెస్ట్ పేరు చెప్పుకొని ఇంట్లో వాళ్ళు కూడా డిఫరెంట్గా వేరుగా బ్రేక్ఫాస్ట్ చేయమని అడిగారు. కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏముంటుందండి, ఉప్మా చేయాలి. గెస్ట్ వచ్చినప్పుడు ఉప్మా చేసి పెడితే మర్యాదగా ఉండదు కదా, అందుకని చెప్పేసి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఆర్డర్ చేశారు ఏంటంటే ఆలు కర్రీ చేసి పూరీ చేయమని. ఆలు కర్రీ చేసి పూరీ చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ సంబరమేనండి. అయ్యో ఎప్పుడు చేయరా అంటారేమో, ప్రతి సాటర్డే ఆలు కర్రీ చేసి పూరీ చేస్తామండి. అయినప్పటికీ వారానికి ఒకసారి చేసుకునేది కదా, అందరికీ ఇంట్రెస్టే. ఇక ఆలు కర్రీ చేసి పూరీ చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు మామూలుగా రోజువారీగా తీసుకునేవే తీసుకోవచ్చు. కాకపోతే చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో ఆలు ముందు ఉడకబెట్టుకొని ఓ పక్కన పెట్టుకొని వెంటనే గోధుమ పిండి కాస్త ఉప్మా రవ్వ చాలినంత ఉప్పు వేసి గోధుమ పిండిని తగినన్ని నీళ్లు పోసి కలిపి ఓ పక్కన పెట్టుకుని ఒక కప్పు బోర్లించి పెట్టుకున్నట్లయితే గోధుమ పిండి మెత్తగాను అయిపోదు, డ్రైగాను అయిపోదు. మనం పూరీలు ఒత్తుకున్నప్పుడు చక్కగా సమాంతరంగా రావడానికి బాగుంటుందండి. ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నింటిని వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని దాంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అన్నిటినీ వేయించుకొని ఇప్పుడు కరివేపాకు, టమాటీ కూడా వేసి వేయించుకొని పసుపు, ఉప్పు వేసి వేయించుకున్న తర్వాత కాస్త కారం వేసి బంగాళదుంపలు కూడా వేసి కాస్తంత బాగా కలిపేసి ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోసి కర్రీని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఉడికిన తర్వాత మనం రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను గార్నిష్ చేసి ఇప్పుడు కర్రీని దించి పక్కన పెట్టుకొని మరొక బాండీ పెట్టుకొని దాంట్లో పూరీలు వేయించుకోవడానికి చాలినంత ఆయిల్ వేసి రెడీ చేసుకున్న పిండిని ఉండలు చేసుకుని పూరీలుగా ఒత్తుకున్న పూరీలను వేడైన నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న ఆలు కర్రీ పూరీలు మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఇంట్లో వచ్చిన గెస్ట్స్, ఫ్రెండ్స్, ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్లయితే ఇంకా వడ్డించానా, మా అబ్బాయి చూడండి వచ్చి అందుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆలు కర్రీ పూరి అంటే అంత ఇష్టమండి. పోనీ రోజు విడిచి రోజు చేద్దామా అంటే ఆయిల్ ఫుడ్ అమ్మా అంటారండి. మరి అందుకనేసి చెప్పేసి వారానికి ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని మేము ప్రిపేర్ చేసుకుంటాము. మీకు నచ్చిందా? అయితే మా వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.